హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చేపల కర్రీ అండి. చూడండి, ఒక అతను చేపలు అనేది పట్టుకొచ్చిండు. ఇక్కడనే మేము తీసుకొని మొత్తం దీని పై పొట్టు మొత్తం తీపిచ్చినామండి. ఇలా ఫ్రెష్గా వేపించుకున్నాము. ముక్క అనేది చాలా గట్టిగా ఉంది, ఎందుకంటే ఇందాకే పట్టుకొచ్చారు కదా, ఫ్రెష్ చేపలు అండి ఇవి. ఇప్పుడు ఈ చేపల కర్రీ అనేది నేను చేసుకుంటున్నాను. చూడండి, ముక్కలకు అనేది నేను మసాలా అంతా పట్టిస్తాను, ఎందుకంటే ముక్కలు అనేది టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే. కారం, ఉప్పండి, అంత ధనియాల పౌడర్, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ. చూడండి, ఈ ముక్కలకు పట్టేటట్టు మనం కలుపుకుందాం. చూడండి, ఉప్పు కారం అనేది ఇలా ముక్కలకు అన్నిటికీ పట్టించినాం కదా, ఇవి ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టుకుందాం. చూడండి, చేపల కర్రీ చేయడానికి నేను పెద్ద గిన్నె తీసుకున్నాను, ఎందుకంటే కలపడానికి మంచిగా ఉంటుంది కాబట్టి నేను పెద్దది తీసుకున్నాను. దీంట్లోనే కొద్దిగంత ఆయిల్ అనేది వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర. చూడండి, ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ అనేది మనము అందులోనే వేసుకున్నాం కదా చేపలలోకి, ఇందులో వేయకుండా పర్వాలేదండి. పసుపు. ఈ ఉల్లిపాయలు మాడక ముందుకే మనం చేపలు అనేది వేసుకుందాం దీంట్లో. చూడండి, చేపలు అనేది వేసుకుందాం. ఎక్కువ మనం కలుపుకోవద్దండి, చేపలు అనేది చిక్కిపోతాయి. కొంచెం ఆయిల్లో, కొంచెం 2 నిమిషాలు ఆయిల్లో ఉండాలి, టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, చింతపండు రసం అనేది పోసుకుందాం. జీలకర్ర, మెంతుల పౌడర్ అండి, గరం మసాలా, ఇంట్లోనే కొద్దిగంత మిరియాల పొడి. మనకు ఇప్పుడు చింతపండు రసం వేసినాం కదా, కొంచెం చల్లగా అయింది. ఇప్పుడు మనము చెంచా పెడితే ఇదవుతుంది, కొంచెం మనం ఇట్లా అనుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ చేపలది కలిపితే ఏంటంటే చితికిపోతాయి అన్నట్టు. ఒక 5 నిమిషాలు మనము ఉడకనిచ్చుకుందాం, ఎందుకంటే ఎక్కువసేపు ఉడికితే ముక్కలు అనేది చితికిపోతాయి. మరీ ఎక్కువ ఉడికించుకోవద్దండి, 5 నిమిషాలు ఉడికించుకుంటే దీని మీద పైన మనం కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయినట్టే. చూడండి, రెడీ అయిపోయింది. మనం లాస్ట్లో కొత్తిమీర అనేది వేసుకుందాం. చూడండి, ఇలాంటి కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుందండి. మసాలా అనేది ముక్కలకు పట్టించి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.